తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మళ్ళీ మంచి శుభవార్తను విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీరికైతే 4,016 రూపాయలు, ఇక ఏకంగా ఇటువంటి వారందరికైతే 6,016 రూపాయల పెన్షన్ డబ్బులతో అర్హుడై ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్లను విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగిందంట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఇటువంటి జిల్లాలలో మాత్రమే జమ. ఎవరైతే 11 రకాల ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీ గల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇది చూసుకున్నట్లయితే గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, అదేవిధంగా చూసుకున్నట్లయితే వివిధ రకమైన పెలేరియా డయాలిసిస్ ఎయిడ్స్ గల 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి పెన్షన్లను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక వీళ్ళందరికీ ఒక దిమ్మ తిరిగే అదిరిపోయే శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన ఏదైతే కొత్త పెన్షన్ల హామీ ఉందో ఒక పథకం కింద ఇక ఈ కొత్త పెన్షన్లను ఎవరైతే ఇప్పుడు తీసుకున్నటువంటి వారు 2,000 రూపాయలు తీసుకుంటున్నారో వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి 6,000 రూపాయలు, అటు మహిళలకు 2,500 రూపాయల పెన్షన్ డబ్బులను దాదాపు 40 నుంచి 45 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను అయితే విడుదల చేయబోతున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్స్ అనేది విడుదల చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు జీవో విడుదల చేసి సంతకం పెట్టగానే ఈ కొత్త పెన్షన్లను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. అటు మే నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా మనకి దాదాపు కొన్ని జిల్లాలలో పంపిణీ చేయడం అయితే జరిగింది. ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా ఎవరెవరికి ఎప్పుడు జమ కాబోతున్నాయి చూసుకున్నట్లయితే రేపు ఎటువంటి జిల్లాలలో ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నారు. ఇక పోస్ట్ ఆఫీసుల ద్వారా ఇక బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్ డబ్బులు పొందుతున్నారో రేపు ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులను జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అంతేకాకుండా ఈ పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ కూడా ఉంటుందంట. కొత్త పెన్షన్లను పంపిణీ చేయకముందు అర్హుల జాబితాలు అనేది చెక్ చేయడం అయితే జరుగుతుందంట. ఒక చిన్న సర్వే, ఆ సర్వేలో అనర్హుల తేలినటువంటి ప్రతి ఒక్కరిని ఈ పెన్షన్ల పథకం నుంచి తీసివేయడం అయితే జరుగుతుందంట. అర్హులై ఉన్నటువంటి జాబితాలు అనేది రిలీజ్ చేసిన తర్వాత ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈ వెరిఫికేషన్ ఎలా చేస్తారు, ఎవరికి కొత్త పెన్షన్ డబ్బులు రావు, ఎవరికి కొత్త పెన్షన్ల పెంపు డబ్బులతో సహా ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తారు. ఇక ముఖ్యంగా మే నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా రేపు ఎటువంటి జిల్లాలలో జమ చేయనున్నారో మనం పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ సమాచారం మనం ఈ వీడియోలను అయితే తెలుసుకున్నాము. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. సో వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా అలాంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే నేనైతే మీకు ఆరోపిస్తున్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మే నెలకు సంబంధించిన పెన్షన్లకు సర్వం సిద్ధం చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక 2,016 రూపాయలు, 4,016 రూపాయల మే నెల పెన్షన్లను డబ్బులను విడుదల చేయాలని జీవోని విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇందు మూలంగా జూన్ 23వ తారీఖు నుంచి జూలై 11వ తారీఖు వరకు ఈ పెన్షన్లను పంపిణీ చేస్తాము అని అయితే మనకి ఇక్కడ జీవో అనేది విడుదల చేశారు. అంతేకాకుండా మీది పైసలు ఏవైతే ఉంటాయో 16 రూపాయలు అవి కూడా కరెక్ట్గా తీసుకోవాలని హెచ్చరించడం అయితే జరిగింది. కొన్ని ప్రాంతాలలో మీది డబ్బులు ఇవ్వడం జరగడం లేదంట. అటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ఇక అర్హులై ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారు చేస్తున్నారు. చాలా మంది వృద్ధులు, వికలాంగులు ఈ
పెన్షన్ల పైనే ఆధారపడి ఉంటారు కాబట్టి కొత్త పెన్షన్లు ఇస్తామని ఆశ పెట్టి ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో చాలామంది ఈ పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వం అయితే ప్రశ్నించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి గారు నోరు విప్పడం అయితే జరిగింది. మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి అటు పెన్షన్ లబ్ధిదారులు కానీ ఇటు మహిళలకు సంబంధించిన 2,500 రూపాయలు కూడా ఇస్తామని మొదటిగా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ నెలలో జరగబోతున్న క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో అటు మహిళలకు 2,500 రూపాయలు, ఇటు కొత్త పెన్షన్లు మనకైతే బడ్జెట్ అనేది కేటాయించుకోవడం అయితే జరుగుతుందంట. అంటే ఎంతమంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు, ఇక ఎంతమందికి పెన్షన్ డబ్బులు జమ చేయాలని అయితే పూర్తి లెక్కలతో కూడిన సమాచారంని క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో మాట్లాడుకొని ఎప్పటి నుంచి ఎవరెవరికి ఈ కొత్త పెన్షన్లు విడుదల చేయాలనే సర్వే అనేది చేసిన తర్వాత అర్హుల జాబితా అనేది తయారు చేసిన తర్వాత మనకి జూలై నెలలో ఆ అర్హుల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుందంట. రిలీజ్ చేసిన ఎవరైతే పేర్లు అయితే ఉన్నాయో ఆ జాబితాలో అటువంటి పెన్షన్ లబ్ధిదారులు అర్హులైనైతే మీరు ఇక్కడ గమనించవచ్చు. అర్హులై ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు ఆగస్టు నెల నుంచి పంపిణీ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది. మనకి దాదాపు ఇక్కడ 100%లో 99% మనకి ఆగస్టు నెలలో ఈ కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఇక ఈ కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నప్పుడు మనకి కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల అవుతాయి. అంటే మనకి కొత్త గుర్తింపు కార్డు అనేది ఇస్తారు. ఆ కార్డు ఎవరికైతే ఉంటుందో ఆ కార్డులో అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారుల పేర్లు అనేది ఉంటాయి. ఆ పేర్లు ఉన్న వారికి మాత్రమే ఆ కొత్త పెన్షన్లు వర్తిస్తాయని అయితే తెలపడం అయితే జరిగింది. అంతేకాకుండా మే నెలకు సంబంధించిన పెన్షన్లు జూన్ నెలలో పంపిణీ చేయబోతున్నారు కాబట్టి చాలా మంది మొదటిగా ఎటువంటి జిల్లాలలో జమ అవుతున్నాయి తరగడం అయితే జరుగుతుంది. మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే ఇటువంటి జిల్లాలలో ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది మొదటిగానైతే విడుదల చేయబోతున్నారు. అంతేకాకుండా మనకైతే అటు కొత్త పెన్షన్లు కానీ ఇటు ఈ పెన్షన్లు కానీ వెంటనే మీ ఖాతాలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ మీ మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా అయితే చేసుకోవాలి. సో అవి చేసుకుంటేనే మాత్రం మీ ఖాతాలలో ఈ పెన్షన్లు తొందరగా జమ కావడానికి ఇక్కడ మీకు చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక మనకి చూసుకున్నట్లయితే చాలామంది ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఇంకా మా ఖాతాలలో జమ కాలేదని అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ పెన్షన్లు అనేది మనకి 2 నెలల పెన్షన్లు ఈ జూన్ నెలలో పంపిణీ చేస్తున్నటువంటి పెన్షన్లలో కలుపుకొని ఆ డబ్బులను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన పెన్షన్ల శాఖ మంత్రి సీతక్క. ఇక మనకి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన ఈ పాత పెన్షన్లకు సంబంధించిన కీలకమైన సమాచారాలు అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయడం లేదు. సో థ్యాంక్ యూ గైస్.